ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాం, నేను కట్టానంటాడు. రేపు పోలవరం పూర్తి అవుతుంది, అది కూడా నేనే చేశానంటాడు. రేపు అమరావతి పూర్తి అవుతుంది, ఏమంటాడు అని అడుగుతున్నా మిమ్మల్ని, అవునా కాదా? ఈ సంవత్సరమే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎక్కడికైతే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తున్నాం. వెలుగొండ 30 ఏళ్లకు మునుపు నేనే ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను. కరువు ప్రాంతం, ఈసారి నీళ్లు కూడా లేని ప్రాంతానికి ఈ నెలలోనే వెలుగొండ పనులు పూర్తి చేసి మార్కాపురం జిల్లాకు నీళ్లు ఇస్తున్నాం. మనం ఇది చేసి ఆనందపడతా ఉంటే గొడ్డలి పార్టీ గొడ్డళ్లతో ఏదైతే ఆ రోజు బాబాయిని చంపి ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే కేసు ఎట్టయితే పెట్టాడో, పేపర్ రాశారు చూశారు కదా, నారాసురి రక్త చరిత్ర, నా ఫోటో, నా చేతిలో కత్తి. నాకు అలవాటు లేనిది ఒకటే, నా జీవితంలో ఎప్పుడూ లేదు. రౌడీలకు సింహ స్వప్నంగా ఉంటా, నేను రౌడీజం చేయను. నేనెప్పుడు చెప్తాను, ఎవడైనా హత్య చేస్తే ఎవరైతే పోస్ట్ మార్టానికి కారకులవుతారో వాళ్ళు కూడా పోస్ట్ మార్టంతోనే పోతారని నా సిద్ధాంతం. అది నేను రౌడీజం చేయను. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ గమనిస్తున్నా. చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా రోషం రావాలి కదా. అందుకే నేను నిన్నే అనౌన్స్ చేశాను, నేను అని. ఒక మామూలు మహిళ ద్రౌపది ముర్ము అనే నేను ఈరోజు భారతదేశ రాష్ట్రపతిగా అయ్యారు. ఏంటి ప్రత్యేకత? మామూలు మహిళ, గిరిజన మహిళ, చాలా కష్టాలు వచ్చాయి, కుటుంబ సభ్యులు చనిపోయారు, పేదరికం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని అంచెలంచెలుగా ఒరిస్సాలో మంత్రి అయ్యి, గవర్నర్ అయ్యి, దేశ అధ్యక్షురాలుగా తయారైంది. ఒక అబ్దుల్ కలాం, ఒక బిఆర్ అంబేద్కర్, ఒక ఎన్టీఆర్, ఒక గాంధీజీ, ఒక నరేంద్ర మోడీ, అందరూ కూడా మామూలు వ్యక్తులే. 80 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి, 80వ స్వాతంత్ర వేడుక జరుపుకుంటున్నాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, చంద్రబాబు నాయుడు అని నేను స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం సంకల్పం చేశాను. మరి మీరు అని అడుగుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, నేను మీకు కూడా శక్తి ఉంది. మీరందరూ నేషనల్ డెవలప్మెంట్ లో పార్ట్నర్స్ కావాలి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. మీరేదో పోయి యుద్ధం చేయక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు వేరే బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేస్తారు. కానీ మీరు చేయాల్సింది, ఒక రైతు ఎరువు తగ్గించి, క్రిమి సంహారక మందులు తగ్గించి, కెమికల్ ఫెర్టిలైజర్ తగ్గించి బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తే, ఏ తమ్ముడు నవ్వుతున్నావు, బాగా వ్యవసాయం చేస్తే మీరు కూడా దేశం కోసం పనిచేసినట్టే. ఒక రైతు, అక్వా రైతు, బాగా మీరు చేపలు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తే, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ సేవ్ చేయగలిగితే, సంపాదించగలిగితే, అదే నిజమైన దేశభక్తి అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏ పనైనా చేయండి. ఒక స్టూడెంట్ బాగా చదువుకుంటే, నాలెడ్జ్ సంపాదిస్తే మానవ వనరులుగా తయారవుతారు.
గారు బాగా చదువుకున్న వ్యక్తి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి దాని ద్వారా పేరు తీసుకొచ్చి సేవలు అందిస్తే అతను కూడా దేశం కోసం కాంట్రిబ్యూట్ చేసినట్టే. అందుకే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఒక సంకల్పం చేయండి. నేను కూడా మీ మారిగానే చిన్నప్పుడు ఒక మారుమూల ప్రాంతమే, మాది 20 ఇళ్ళు కూడా లేవు మా ఊర్లో, 30 ఇళ్ళే. మా ఊరికి రోడ్డు కూడా లేదు. నేను పుట్టినప్పుడు కరెంటు కూడా లేదు. కరెంటు లేని ఊర్లో పుట్టి విద్యుత్ శక్తి సంస్కరణ దేశంలో తీసుకొచ్చిన వ్యక్తిని నేనే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 99లో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు దేశానికి ఆదర్శమైంది. ఒకప్పుడు కరెంటు లేదు, మీ ఇంటిపైనే సోలార్ ద్వారా కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది టెక్నాలజీలో మార్పులు. అందుకే నేను ఒక పిలిపించాను, ఈసారి 80వ స్వాతంత్ర దినాన్ని ఘనంగా జరుపుకోవాలి. కుడి చేతిలో జాతీయ జెండా, మీ మనసులో నేను అనే సంకల్పం. సిద్ధమా మీరు? తమిళలో మీరు అది మీరు చెయ్యగలిగితే మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పానికి సహకారం అందించే బాధ్యత నాది, మాది. అప్పుడు తిరుగులేదు. భారతదేశం వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర. రెడీనా? మాటలేనా? దీనికి అడ్డం వచ్చే వాళ్ళని తొలగించుకుంటా పోదామే, సహాయం నిరాకరణ చేసుకుంటూ పోదామే. అప్పుడు ఎవ్వడు ఏమీ చేయలేడు తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మిమ్మల్ని చూస్తే ఎంతైనా చెప్పాలంది కానీ దీనికంటే ఎక్కువ చెప్పలేము. మళ్ళీ అడుగుతున్నా, 6 రోజులే. ఈ రోజుటి నుంచి మీ మనసులో ఉండాలి జాతీయ జెండా, మనసులో సంకల్పం, అజెండా. రెండోది, నేను నా దేశం, దేశ అభివృద్ధిలో మీరు భాగస్వాములే. ఎక్కడున్నా పర్వాలేదు, ఒక చెట్టు నాటండి, చెట్టును పెంచండి. మీకు బాధ్యత ఉంది. ఆక్సిజన్ తీసుకుంటున్నారు, కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడుతున్నారు. కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మళ్ళా ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఇస్తుంది. అలాంటిది ప్రతి ఒక్కరూ ఒక చెట్టును పెట్టడం, ఆ చెట్టును చూసి మీ సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి పునరావృతం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కొల్లేరు విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తొందరలోనే కొల్లేరు విషయానికి శాశ్వత పరిష్కారం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన బ్రీఫ్గా ఒక 5 నిమిషాల్లో నేను చేసే విధానం కూడా మీకు ఒకసారి చెప్తాను. మా ఆఫీసర్లు ఉన్నారు, నాకు 2, మేమంతా కూడా రాజకీయ టీం ఒకటైతే అధికార టీం కూడా ఉంది. ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు. నేను ప్రతిరోజు ఏ వ్యక్తి ఎట్లా పనిచేశాడో సమాచారం తెప్పిస్తానే ఉంటాను. 2 ఏళ్ల నుంచి చేస్తున్నా. ఇయర్లీ డేటా ఒకసారి చూస్తే ఏలూరు జిల్లా రాష్ట్రంలో 12వ ర్యాంకులో ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఆగస్టు నుంచి చూస్తే 9వ ర్యాంక్ రాష్ట్రానికి వచ్చారు. కైకలూరు మొన్నటి వరకు 71లో ఉంది, ఇప్పుడు కొద్దిగా స్లిప్ అయ్యారు, 130కి వెళ్ళారు. రాష్ట్రంలో 175 కాన్స్టిట్యూన్సీలో 130కి వచ్చారు. ఇక్కడ గ్రూపుల వారిగా ఉంది, వాళ్ళు రమ్మంటున్నా. ఎస్హెచ్జి, మెప్మా, ఇక్కడ మున్సిపాలిటీ లేవనుకుంటా, ఉన్నాయా? మున్సిపాలిటీలు లేవు కాబట్టి జిల్లాలో ఉన్నాయి. జిల్లాలో కూడా ఒకసారి ఐడియా ఇస్తే ఊరికి వాళ్ళు రమ్మనడం లేదు.
జిల్లాలో ఐడియా ఇస్తే అర్బన్ ఏరియాస్ కొంచెం పూర్గా ఉన్నాయి. ఇక్కడ కలెక్టర్ గారు చెప్తున్నా ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జవాబుదారీతనం వచ్చినప్పుడు ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలి. రెండోది గ్రామీణ ప్రాంతం, డ్రింకింగ్ వాటర్, అన్నా క్యాంటీన్, డాక్రా, రోడ్ల మీద గుంతలు పడిన రోడ్లు, వీధి దీపాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. వీళ్ళు ఉన్నారా? వీళ్ళు రండి. కమ్ ఆఫీసర్స్, ఆల్ ఆఫీసర్స్, పిలిచిన వాళ్ళందరూ రావాలి. మెప్మా, డాక్రా, డ్రింకింగ్ వాటర్, పైకి రండి. బాగా చేస్తే మిమ్మల్ని అభినందిస్తాను. ప్రజలు కూడా మీకు చప్పట్లు కొట్టి హర్షధ్వానాలతో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ బాగా ఇస్తుంది. ఎవరు డ్రింకింగ్ వాటర్? ఎవరు? నువ్వేనాయా? బాగా చేస్తున్నావా? 6%, ఇప్పుడు కూడా 6%. త్రాగునీరు బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. రాష్ట్రం కంటే మెరుగ్గా చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డ్రింకింగ్ వాటర్ అయితే రాష్ట్రం కంటే మెరుగ్గా ఉంది. ఇంకా చేయాల్సి ఉండొచ్చు కానీ ఉంది. వీధి దీపాలు మొన్నటి వరకు బెటర్గా ఉంది. ఇప్పుడు ఇంకా డల్ అయ్యావు, బీ క్లియర్. అదే మరిగా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యావు. మొన్నటి వరకు 2.17 అన్నా క్యాంటీన్, అది వీధి దీపాలు అయితే 1.02, 0.46కి వచ్చావు. అన్నా క్యాంటీన్, రూరల్లో క్యాంటీన్ ఉందా? ఏంటమ్మా మొన్నటి వరకు మైనస్లో ఉన్నావు, 2.17, ఇప్పుడు 4.77 పాజిటివ్ ఉన్నావు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అదే మరిగా సెర్ఫ్ నామినల్ ఎవరు చూస్తున్నారు? డాక్రా సంఘాలు రాలేదా? ఓకే. డిఆర్డిఏ ఇక్కడ లేడు కానీ నామినల్ ఇంక్రీజ్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఎవరు రండి సార్, పిలిచాం. పిలిస్తే రావాలి. మీరు ఇంకా నేను బొట్టు పెట్టి పిలవాల్సిన పని లేదు. పిలిస్తే అలర్ట్గా ఉండాలి మనం. ఇప్పుడు కాదు, ఎప్పుడో పిలిచాను నిన్ను. నీ రోడ్లు బాగా గ్రామీణ ప్రాంతాల్లో 0.96 మైనస్, ఇప్పుడు కొద్దిగా ప్లస్లోకి వచ్చావు. బీ కేర్ఫుల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నామినల్గా ప్లస్లో ఉన్నారు. ఎవరు ఇక్కడ పెన్షన్లు? రామ్మ 0.21, 0.12నే ప్లస్లో ఉన్నావమ్మా. ఇంకా కొంచెం కష్టపడాలి. గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు 1.02 మైనస్ 0.46. ఇక్కడ పంచాయతీరాజ్ సర్వీసెస్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడం అన్నీ చూస్తే దగ్గర 2.04 మైనస్, 3.27 మైనస్. ఎవరిది? ఏం తమ్ముడు చెప్పు. నువ్వు మైక్ తీసుకోమా, నాకు కాదు, వాళ్ళకి చెప్పాలా. జూలై నెలలో 3,937 మంది టోటల్ రెస్పాన్స్ కాల్స్ తీసుకున్నాం సార్. అందులో గార్బేజ్ కలెక్షన్ ఫ్రమ్ డోర్ టు డోర్ 2003 కాల్స్ తీసుకున్నాం సార్. గార్బేజ్ కలెక్షన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ అట్లీస్ట్ ట్వైస్ ఏ వీక్ 1934 కాల్స్ తీసుకున్నాం సార్. ఇది జూన్ నెలలో 69% ఉన్నది సార్. ఇది జూలై నెలకు వచ్చేటప్పటికి 72.8%, 3.8% ఇంప్రూవ్మెంట్ ఉన్నది సార్. అది దీని మీద ఇంకా మేము కొన్ని చర్యలు తీసుకొని సాసా యాక్టివిటీస్లో కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. ఇది నువ్వు ఇంప్రూవ్ చేసే లోపల స్టేట్ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తున్నారు. రాష్ట్రంతో సమానంగా పరిగెత్తే పరిస్థితి రావాలి. ఇంప్రూవ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు అది కాకుండా నీ దగ్గర సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటే కదా సార్? ఇది బాగాలేదు, నేను ఇదో అనుకుంటున్నాను. 3.27, 2.04 మైనస్లో ఉన్నావు. కంటిన్యూగా మైనస్ ఉంది. నీ రికార్డు నీ అంటుంటుంది. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా రాబోయే రోజుల్లో కూడా ఇట్ ఈస్ కంప్యూటరైజ్. నాకు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు నాకు సహకరించండి, నేను పూర్తిగా మీకు గౌరవిస్తాను. తప్పకుండా. మీరు సహకరించకుండా సరిగా పనిచేయకపోతే మాత్రం నేను మీకు జవాబుదారి కాదు, వీళ్లకు జవాబుదారీ.
నేర్చుకోమని చెప్తున్నా, సర్వీస్ డెలివరీ చేయమంటున్నా, చేయాలి, చేయకపోతే నేర్చుకోండి. చేస్తాను సార్. బీ క్లియర్. మళ్ళీ నువ్వే కదా ఉన్నావు ఈ మధ్య, ఇక్కడ నువ్వే కదా, ఇప్పుడు నేనే సార్. మరి నువ్వే ఉంటే మళ్ళీ ఎట్లా ఎస్కేప్ అవుతావు? నేను చేస్తాను సార్. ఎందుకు చేయలేకపోయావు? బీ క్లియర్. నెక్స్ట్ టైం మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఎస్ సార్. ఓకే. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ, ఎఫ్లైన్ సర్వే, ఆర్ఓఆర్ సర్వే, టెంపుల్ రీసర్వే, అందరూ రండి. సిఎంఆర్ఎఫ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ముందు ఎఫ్లైన్ సర్వే. ఎవరు ఎఫ్లైన్ సర్వే బాగా చేశారు? 1.28, ఇప్పుడు 7.36 ఈరోజు కనపడస్తా ఉంది. మీరు బాగా చేశారని దానికి ఉదాహరణ 80 సంవత్సరాల సమస్య కూడా పరిష్కారం అయింది. ఆ సాటిస్ఫాక్షన్ కనపడస్తా ఉంది. ఆర్ఓఆర్ సర్వే, ఆర్ఓఆర్ సర్వే రమ్మ. ఆర్ఓఆర్ సర్వే కూడా 2.12, 3.39 ప్లస్ వచ్చింది. రాష్ట్రం కంటే బాగా పనిచేసావమ్మా. గట్టిగా అన్ని కూడా పరిష్కారం చేయండి. ఎక్కడా సమస్యలు లేని రాష్ట్రంగా తయారు చేయాలి. థ్యాంక్ యూ. ఈ రెండు బాగానే జరిగాయి. టెంపుల్ సర్వీసెస్, దేవాలయాల నిర్వహణ, అసిస్టెంట్ కమిషన్, రీసర్వే ఒకటి ఉంది. రీసర్వే నువ్వేనా? రీసర్వే 3.11 ప్లస్ 0.50, 3 కూడా ఎఫ్లైన్ కానీ ఆర్ఓఆర్ కానీ రీసర్వే కానీ బాగా చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ గట్టిగా అభినందించండి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. మంచిగా చేస్తే అభినందిద్దాం.